Hello everyone, very good morning to one and all. Today I am going to discuss about the 70% syllabus, 30% deleted content, important questions with explanation and model question paper in the subject of the Prathamika Arogya Paricharya for the MPHW first year students. Okay, let me see the one by one. So in this ఓకే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సిలబస్ నేను చాలా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అయినా కూడా మరొకసారి చెప్తాను చూడండి. ఒకసారి టీబీఎస్ ఐసీసీడిఎఫ్ఈ అనుకున్నాం, ఓకేనా. కాబట్టి ఇది చిన్నగా మన ప్రాథమిక ఆరోగ్య పరిచయలో ఉన్న సిలబస్ మొత్తం ఓవరాల్గా ఈ యొక్క చిన్న ట్రిక్లో ఈ విధంగా ఉంది. కాబట్టి టీ అంటే ది హాస్పిటల్, బి అంటే బాడీ హైజీన్ అంటే శరీర శుభ్రత, ఎస్ అంటే స్పెసిమన్ కలెక్షన్ అంటే నమూనా సేకరణ అని, ఓకేనా. అదేవిధంగా ఐ అంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ అంటే వ్యాధుల నివారణ, ఓకేనా. అంటూ నియంత్రణ అని అంటాం, ఓకేనా. అదేవిధంగా సి అంటే కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే శరీర ఆరోగ్య సమస్యలు మరియు అంటువ్యాధులు అని, ఓకే. అదేవిధంగా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అంటే ఓకే మందుల యొక్క నిర్వహణ అనుకున్నాం, ఓకేనా. అదేవిధంగా ఎఫ్ఈ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెఫరల్ అని అనుకుంటే ప్రథమ చికిత్స నిర్వహణ, ఈ అంటే ఎమర్జెన్సీ అత్యవసరమైన పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈజీగా సిలబస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అంటే చెప్పడం జరిగింది. కాబట్టి మనం చూద్దాం ఒక టాపిక్లకు వెంటనేటైతే మనకు ఈ యొక్క హాస్పిటల్లో ఆసుపత్రి భావన ఫస్ట్ యూనిట్లో మనకు ఏమిచ్చారు. హాస్పిటల్లో కంపల్సరీగా ఫస్ట్ మనం టీ అనుకున్నాం, ఓకే. టీ అంటే ఏంటి, ది హాస్పిటల్, ఓకేనా, ఇంగ్లీష్లో. కాబట్టి ఈ హాస్పిటల్ అనేది రెండుగా వర్గీకరించడం అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్ది ఏమనుకున్నాం, వైద్య ఆసుపత్రి గురించి. అదేవిధంగా రోగి యూనిట్ని సిద్ధం చేయడం, 2 యూనిట్లు, ఓకేనా. ఫస్ట్ యూనిట్ ఎన్ని విధాలుగా విభజించడం అనేది జరిగింది, 2 యూనిట్లు. కాబట్టి ఇదొక యూనిట్, ఇది ఒక యూనిట్, కాబట్టి ఈ 2 కలిస్తే ఫస్ట్ యూనిట్, ఓకేనా. కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్లో మనకి ఏది ఇంపార్టెంట్ అనుకున్నాం ఇక్కడ, వైద్యశాల లేదా ఆసుపత్రి అనగానేమి, ఆసుపత్రి యొక్క విధులు ఏంటిది, ఆసుపత్రిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు, ఇదైతే చదవండి, ఓకేనా. కాబట్టి చూడండి అమ్మా, ఓకే. కాబట్టి ఫస్ట్ యూనిట్ 2 విధాలుగా విభజించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్న, ఆసుపత్రి అనగా ఏమిటి, ఓకే. ఆసుపత్రిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు, అదేవిధంగా హాస్పిటల్ ఓకే విధులు ఏమిటి, అదేవిధంగా అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ పేషెంట్ అంటే హాస్పిటల్కి రాగానే పేషెంట్ మనం హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం, అది ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది, అది కూడా ఎందుకంటే కొన్నిసార్లు 6 months క్వశ్చన్స్కి అడుగుతున్నారు ఇది. అదేవిధంగా నర్సింగ్ వృత్తి అంటే నర్సింగ్ యొక్క డెఫినేషన్ అంటే ఏంటిది, ఓకేనా. కాబట్టి ఇవి ఈ ఓవరాల్గా ఈ యొక్క యూనిట్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఈ యూనిట్లో ఉన్న కూడా హాస్పిటల్ అంటే ఏంటి, హాస్పిటల్ వర్గీకరణ, హాస్పిటల్ యొక్క విధులు, అదేవిధంగా అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ పేషెంట్, అదేవిధంగా నర్సింగ్ యొక్క డెఫినేషన్, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు మనం రోగి యూనిట్. నెక్స్ట్ మనము ఇంకొక టాపిక్ వెళ్ళినట్టయితే రోగి యూనిట్ని సిద్ధం చేయడం. కాబట్టి ఇక్కడ రోగి యూనిట్ అనగానేమి అంటే రోగి యూనిట్లో ప్రత్యేకంగా పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేసేటప్పుడు రోగికి ఒక ప్రత్యేకమైన గది అంటే సపరేట్గా అయినా కావచ్చు మన హాస్పిటల్ అయినా, కాబట్టి సపరేట్గా అయినా ఒకవేళ జనరల్ వార్డులోనైనా కూడా పేషెంట్కి సపరేట్గా ఏముంటుంది, ఒక బెడ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. బెడ్తో పాటు దానికి తెచ్చుకున్న వస్తువులు పెట్టుకోవడానికి లాకర్ అంటారు, లాకర్ ఉంటుంది. అదేవిధంగా విజిటర్స్ ఎవరైనా అంటే అటెండర్స్ కూర్చోవడానికి టేబుల్ కానీ చైర్ కానీ స్టూల్ కానీ ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా హాస్పిటల్ అంటే రోగి యొక్క యూనిట్ ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క రోగి యూనిట్ సిద్ధం చేయట్లో రోగి యూనిట్ అనగానే 2 marks క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే బెడ్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనమ్మా. బెడ్ మేకింగ్ అనగా ఏంటిది, అదేవిధంగా బెడ్ మేకింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, రోగి యూనిట్ అనగానేమి, ఈ 3 questions అయితే ఇందులో ఇంపార్టెంట్, ఓకేనా. ఏమనుకున్నాం, రోగి యూనిట్ అనగానేమి, ఓకే. బెడ్ మేకింగ్ అంటే ఎవరైతే పేషెంటు ఒక వ్యాధి నిర్ధారణ కోసం సమస్యతో బాధపడి తన యొక్క చికిత్స కోసం ఎవరైతే హాస్పిటల్కి వస్తారో అతని కూర్చోవడానికి, అతను పడుకోవడానికి, అతనికి సౌకర్యవంతమైన మనం తయారు చేసే బెడ్ని ఏమంటారంటే బెడ్ మేకింగ్ అంటారు. కాబట్టి ఈ బెడ్ మేకింగ్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఓకే. ఆక్యుపైడ్ బెడ్ అంటే ఆక్రమించం, పేషెంట్ పడుకున్న వాళ్ళని మనం ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్ అంటే మన పేషెంట్ అంటే ఎవరైతే పేషెంట్ రెడీగా ఉంటారో అడ్మిట్ అవ్వడానికి వారి కోసం రెడీగా ఉంచేదని అన్ఆక్యుపైడ్ బెడ్ అంటే బెడ్ మీద లేని పేషెంట్ని అన్ఆక్యుపైడ్ బెడ్ అని, అదేవిధంగా పేషెంట్ ఒక బెడ్లో ఉంటుందని ఆక్యుపైడ్ బెడ్ అని అంటారు, ఓకేనా. అదేవిధంగా కార్డియాక్ బెడ్ అంటే పేషెంట్కి బెడ్కి మధ్యలో ఒక టేబుల్ అనేది ఉంచుతుంది. మామూలు వాళ్ళు అలా పెట్టుకొని టీ తాగడం, అదేవిధంగా కొంచెంసేపు ఎందుకంటే కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పడుకోలేరు, కాబట్టి అలాంటి వాళ్ళకు కొంచెం కూర్చొని ఆ బెడ్ మీద కార్డియాక్ బెడ్లు అనేది ఆ విధంగా పెట్టుకోవడానికి ఉంటుంది. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీకు అర్థమవుతుంది. మనకు అంత టైం అయితే లేదు, అందుకని నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకుని రాయండి. కార్డియాక్ బెడ్ అంటే అదేవిధంగా కాలు విరిగిన వాళ్ళ ఫ్రాక్చర్స్ బెడ్, ఈ విధంగా కొన్ని ఇనుప రాడ్లు పెట్టి కిందికి పెట్టి ఇసుక అంతా ఫిల్ చేసి ఒక బరువు అనేది మోపడానికి కిందికి లాగుతూ ఉంటారు బెడ్ సైడ్, ఓకేనా. కాళ్ళ సైడ్, ఓకే. ఆ రాళ్ళతో ఈ విధంగా బలంగా ఉండడానికి పెద్ద ఫ్రాక్చర్స్ బెడ్ అంటారు, ఓకేనా. అదేవిధంగా కాలు విరిగిపోయిన వాళ్ళకి సపరేట్గా బెడ్ ఉంటుందని యాంపుటేషన్ బెడ్ అంటారు. ఇవన్నీ కూడా బెడ్లో ఉన్న రకాలు, ఓకేనా. ఆక్యుపైడ్ బెడ్, అన్ఆక్యుపైడ్ బెడ్, ఓకే. ఫ్రాక్చర్స్ బెడ్, ఆంపుటేషన్ బెడ్,
ఓకే, ఇవన్నీ కూడా బెడ్లో ఉన్న రకాలు. అదే అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క యూనిట్లో ఇవైతే చెప్పాను. ఓకేనా. హాస్పిటల్ వర్గీకరణ, హాస్పిటల్ యొక్క విధులు, ఓకే, అడ్మిషన్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ పేషెంట్, నర్సింగ్ యొక్క డెఫినేషన్, అదేవిధంగా రోగి యూనిట్ అనగానేమి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. రోగి యూనిట్ అనగానేమి, అదేవిధంగా బెడ్ని ఏ విధంగా తయారు చేస్తారు, తయారు చేసిన బెడ్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఈ అయితే ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మన సెకండ్ యూనిట్లోకి వెళ్దాం. సెకండ్ యూనిట్లో బి అనుకున్నాం కాబట్టి బాడీ హైజీన్, శరీర శుభ్రత. కాబట్టి శరీర శుభ్రతలో మనకు అన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా ఉంటుంది, మనకు చదవగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. అలానే మనకు ఓన్ వేలో రాస్తే ఎంత మంచి చదివే అమ్మాయికైనా మంచి మార్క్స్ పడే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేయాలి, మనం సైడ్ హెడ్డింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకేనా. ఇందులో హెయిర్ కేర్ అనేది డిలీట్ చేశారు కాబట్టి ఇందులో అన్ని కూడా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి చదవండి. ఓకేనా, అర్థమవుతుంది. ఇక్కడ అన్ని టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ కదా. ఎక్కువ హ్యాండ్ వాషింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ యొక్క టాపిక్లో ప్రెజర్ పాయింట్స్ అనేది ఉంది. ఇంకా వేరే ప్లేస్లో ప్రెజర్ పాయింట్స్ అనేది డిలీట్ చేశారు కాబట్టి అంటే 3-4 ప్లేసెస్లో ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రెజర్ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రెజర్ పాయింట్స్ ఈ టాపిక్లో ఇంపార్టెంట్, హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్నిసార్లు ఎక్కడైనా అడగవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈ టాపిక్ అనేది ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఈ యూనిట్ మొత్తం కూడా చదవండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఓకే, ఈ యొక్క ఈ సెకండ్ యూనిట్ అనేది ఇంతకుముందు మనం అనుకున్న ఫస్ట్ యూనిట్ 2 విధాలుగా డివైడ్ చేయడం. కాబట్టి ఈ రెండో యూనిట్ 2 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. కాబట్టి ఒకటి ఏమనుకున్న పర్సనల్ హైజీన్, ఇంకొకటి నీడ్ ఫర్ ఆప్టిమల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ, అంటే వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా సరైన శరీరం యొక్క పనితీరు ఆవశ్యకత. కాబట్టి 2 భాగాలు అనేవి రెండో యూనిట్ కిందకి వస్తాయి. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇందులో మనం చూద్దాం, ఇందులో ఏమేమి ఇంపార్టెంట్. కొన్నిసార్లు ప్రాథమిక అవసరాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి తిండి, గుడ్డ, నీరు, ఓకే, ఉండడానికి ఇల్లు, ఓకే, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా. అదేవిధంగా మనకి ఐపీఆర్, ఇంటర్పర్సనల్ రిలేషన్, అంటే మనం వ్యక్తుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు, హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యపు అలవాట్లు కూడా అడుగుతూ ఉంటారమ్మా. ఆరోగ్యపు అలవాట్లు కూడా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ఐపీఆర్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్, ఇది 2 మార్క్స్ కోసం జస్ట్ 2 or 3 లైన్స్ చదివితే సరిపోతుంది. ఓకేనా. ప్రాథమిక అవసరాలు అడుగుతారు. అదేవిధంగా ఇంకేమనుకున్నాము, ఐపీఆర్, ఇంటర్పర్సనల్ అంటే వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యమైన అలవాట్లు. ఇందులో ఇవి టాపిక్స్ అయితే ఇంపార్టెంట్. ఒకసారి చదవండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ యూనిట్ చూద్దాం. మనం థర్డ్ యూనిట్లో ఏంటిదంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది అయితే ఓకే, నమూనా సేకరణ అనుకున్నాం. కాబట్టి నమూనా సేకరణలు నామీకరణ అంటారు, ఇంగ్లీష్లో లేబులింగ్. కాబట్టి ఏ పేషెంట్ అయితే హాస్పిటల్కి వస్తారో వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్ తీసుకుంటారో, కాబట్టి ఆ శాంపిల్స్ తీసుకునే ముందు మనం ఏం చేస్తాము, ఓకే, యూరిన్ శాంపుల్ అనుకుందాం. యూరిన్ శాంపుల్స్ తీసుకునే ముందు, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి మన కన్ఫ్యూజన్ లేకుండా వారికి ఓకే మిస్ప్లేస్ కాకుండా అవ్వడానికి ఏం చేస్తారంటే ఆ శాంపుల్ తీసుకునే ఆ ప్లాస్టిక్ బాటిల్ మీద ఓకే, దాని మీద ఆల్రెడీ స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ మీద మన నేము, ఓకే, మన మేలా ఫీమేలా, తర్వాత ఐపీ నెంబరు, బెడ్ నెంబరు, డేట్, మన సైను, దేనికోసం శాంపుల్స్ తీసుకున్నామో ఈ విధంగా అన్నీ రాస్తారు. ఈ విధంగా రాయడాన్ని మనము లేబులింగ్ లేదా నామీకరణ. మనం ఎందుకోసం శాంపుల్ తీసుకున్నామో దానికి పేరు పెట్టడాన్ని నామీకరణ అంటారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో. ఈ టాపిక్ ఈ యొక్క యూనిట్లో అయితే లేదు, కానీ జనరల్గా థింక్ చేసి అయితే రాయాలి. ఓకే, నేను చెప్పాను కదా ఇంతకుముందు నామీకరణ అంటే ఏంటో అది రాయండి. ఓకే, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్పెసిమెన్ కలెక్షన్ అడిగారు. అది చాలా ఇంపార్టెంట్ మా. ఓకే, ఈ స్పెసిమెన్ కలెక్షన్ కానీ, తర్వాత బయోమెడికల్ స్టెరిలైజేషన్ కానీ, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 3 టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. కానీ ఇందులో ఏం చేశారంటే మెథడ్స్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్ డిలీట్ చేశారు. అయినా కూడా జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం చదవండి. ఓకేనా. స్పుటమ్ కలెక్షన్, యూరిన్ కలెక్షన్, బెడ్ కలెక్షన్, ఈ సిఎస్ఎఫ్ కలెక్షన్, ఇవన్నీ కూడా మెథడ్స్ అన్నట్టు. ఓకేనా. కాబట్టి ఎందుకంటే ఒకవేళ మీరు అంటే నమూనా సేకరణ తీసుకునేటప్పుడు పాటించవలసిన సూత్రాలు అనేది ఎక్స్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి 6 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మీరు కొంచెం 1.5 పేజీ అనే రాయాలి. కాబట్టి అంత పాయింట్ మనకు ఇన్ఫర్మేషన్ రానప్పుడు మనం ఏం చేయాలి, అట్లీస్ట్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఏవైతే ఉన్నాయో, అసలు నమూనా సేకరణ అంటే ఏమిటి, అందులో ఎన్ని రకాలుగా ఉన్నాయి, అలా సైడ్ హెడ్డింగ్స్ కొన్ని పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ రాసిన తర్వాత ఏ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగారో ఆ క్వశ్చన్ కొంచెం ఎక్కువగా ఎలాబరేట్ చేసి రాయాలి. అర్థమవుతుందా. ఓకే, ఇదైతే అందులో చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్స్ చాలా ఇంపార్టెంట్. నమూనా సేకరణ అని అడుగుతారు, లేబులింగ్ అని అడుగుతారు, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ఓకే, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్. ఓకే, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్లో మళ్ళీ 2 పార్టిషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఈ 2 పార్టిషన్స్ ఒకటేమో స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ఇంకొకటి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనుకున్నాం. ఓకేనా, అర్థమవుతుందా. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 2 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్లో రోగి క్రిమి నిర్మూలనం లేదా క్రిమిరహితం అంటారు. నిర్మూలనం అంటే ఏం లేదమ్మా, డిస్ఇన్ఫెక్షన్ అంటే అంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది పెరగకుండా అది అక్కడే
తగ్గిస్తుంది. దాన్ని నిర్మూలన అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ పేషెంట్స్కి మనము ఒకటే ఒకటే అంటే 5 థర్మామీటర్స్ ఉంటాయి. కానీ పేషెంట్స్ 60 ఆ 30 మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, 60 థర్మామీటర్స్ మనం ఎట్ టైం యూజ్ చేయలేం కదా. కాబట్టి ఏం చేస్తారు, ఆ ఉన్న థర్మామీటర్స్ని మనం ఒక చెక్ చేసిన తర్వాత మనం ఒక సపరేట్గా టీపీఆర్ గ్లాసెస్ అనేవి ఉంటాయి. ఈ టీపీఆర్ గ్లాసెస్లో ఫస్ట్ కాటన్ పెట్టాలి. ఎందుకంటే కాటన్ పెట్టడం ద్వారా థర్మామీటర్కి ఉన్న మెర్క్యూరీ అనేది బ్రేక్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది ఒక గ్లాసెస్లో. ఈ విధంగా గ్లాసెస్ ఉంటే ఇందులో అన్నిట్లో కాటన్ పెడతారు. ఓకేనా. కాటన్ పెట్టిన తర్వాత ఇందులో ఇక్కడ వరకు డెటాల్ సొల్యూషన్, ఓకేనా, 5% డెటాల్ సొల్యూషన్ డెటాల్తోనే మిక్స్ చేసి ప్రిపేర్ చేసి ఇందులో నింపి పెడతారు. ఓకేనా. ఈ విధంగా 4 గ్లాసెస్ అయితే ఉంటుంది. ప్రతి గ్లాస్లో 4 థర్మామీటర్స్ మాత్రమే పెట్టాలి. ఎంత టైం వరకు అంటే 15 to 20 మినిట్స్ వరకు మాత్రమే పెట్టిన తర్వాత మళ్ళీ ఒకవేళ పేషెంట్స్ అన్ని థర్మామీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ చెక్ చేసాం, ఇందులో మనం పెట్టాం, ఫస్ట్ దాంట్లో పెట్టాం. ఇంకొక పేషెంట్ చెక్ చేసాం, ఇందులోనే పెట్టాం. ఇంకో పేషెంట్ చెక్ చేసాం, ఈ విధంగా పెట్టాం. ఇంకొక పేషెంట్కి ఈ విధంగా 4 పేషెంట్స్ చెక్ చేస్తాం. 5th పేషెంట్ కూడా మనం చెక్ చేస్తాం, కానీ ఇందులో పెట్టకూడదు. ఒక గ్లాస్లో ఎన్ని థర్మామీటర్స్ పెట్టాలి, ఓన్లీ 4 మాత్రమే పెట్టాలి. తర్వాత సెకండ్ దాంట్లో పెడుతున్నాం ఈ విధంగా. సెకండ్ దాంట్లో తర్వాత ఇందులో 4 అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో. ఓకే. నా విధంగా 4 దాంట్లో 4 అయిపోయాయి. ఒక 20 ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఓకే, ఏం చేయాలి, 20 పెట్టిన తర్వాత అవన్నీ మనం తీసుకొని రన్నింగ్ వాటర్ దగ్గరికి వెళ్ళి మనం కడిగి మళ్ళీ తీసుకొచ్చి సపరేట్గా అంటే 3-4 గ్లాసెస్లో మాత్రమే డెటాల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి పెడతారు. ఇంకొకటి మాత్రం ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఎందుకు ఉంటుందంటే ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఆ థర్మామీటర్లు పెట్టడం ద్వారా అది ఇండికేట్స్ ఏంటిది, రెడీ టు యూజ్ అన్నట్టు అర్థం. ఓకేనా, అర్థమవుతుంది. కాబట్టి ఈ డిస్ఇన్ఫెక్షన్ అంటే క్రిమి నిర్మూలన అంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది పెరగకుండా అది అక్కడికక్కడే నిరోధిస్తుంది. అదేవిధంగా క్రిమిరహితం అంటే ఇన్ఫెక్షన్స్ మొత్తానికి లేకుండా చంపివేసేది డిస్ఇన్ఫెక్షన్. ఓకేనా, స్టెరిలైజేషన్ అంటారు. ఓకేనా. కాబట్టి మామూలు హాస్పిటల్స్లో పేషెంట్ అంటే ఆపరేషన్స్ థియేటర్లో ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ మనం పేషెంట్ను కోసి ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా కూడా లోపలికి వెళ్ళిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కొన్ని గ్యాసెస్ ద్వారా ఫ్యూమిగేషన్ చేస్తారు. మొత్తం గ్యాస్ మొత్తం అందులో పంపించేసి లోపల అంటే కనిపించే సూక్ష్మజీవులను సైతం కూడా నశింపజేసే పద్ధతిని ఏమంటారంటే స్టెరిలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ థియేటర్లో గ్యాసెస్తో ఫ్యూమిగేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మెథడ్స్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్ స్టెరిలైజేషన్ డిలీట్ చేశారు, అయినా కూడా ప్రిన్సిపల్స్ మాత్రమే ఉంది. కాబట్టి చెప్పాను కదా, మీరు ఇన్డెప్త్గా చదవకపోయినా అట్లీస్ట్ ఏం చేయాలి, ఇన్డెప్త్గా ప్రిన్సిపల్స్ చదవండి, మెథడ్స్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని ఇవన్నీ రాయండి. ఓకే, కొన్నిసార్లు 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఏమడుగుతారు, యాంటీసెప్సిస్. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కేటగిరీస్ అనేవి డిలీట్ చేశారు, అయినా కూడా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ అంటే జీవ వైద్య వ్యర్థ పదార్థాల నిర్వహణ అంటే ఏమిటి, ఈ చెత్త అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది, ఈ చెత్తను ఏ విధంగా నిర్మూలించాలి. ఓకేనా, అర్థమవుతుందా. అంటే ఎల్లో బిన్న, బ్లాక్ బిన్న, రెడ్ బిన్న ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, అర్థమవుతుందా. జీవ వైద్య వ్యర్థ పదార్థ నిర్వహణ 2 మార్క్స్ క్వశ్చన్స్ డెఫినేషన్స్ అడుగుతారు. ఓకే, చెత్తను ఎక్కడి నుంచి సేకరిస్తారు హాస్పిటల్లో అదే అడుగుతారు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఉన్న వేస్ట్ని ఏ విధంగా నిర్మూలించాలి, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. ఓకే, సో నెక్స్ట్ కమెంట్ ద కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకేనా, ఆరోగ్య సమస్యలు మరి వ్యాధులు అనుకున్నాం కదా, ఇది చాలా పెద్ద టాపిక్, కానీ ఇందులో అంతగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఓవరాల్గా ఒక 9 యూనిట్స్ మనం ప్రైమరీ హెల్త్ నర్సింగ్లో ఉన్నా కూడా 5th యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్. ఓకే, అయినా కూడా మన ఈజీగానే ఉంటుంది మనం ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే. కాబట్టి ఇందులో కూడా మనం ఏమి చేయాలి, ఓకే, కాబట్టి ఫీవర్ అనుకున్నాం. ఓకే, ఫీవర్ అనుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఫీవర్లో ఈ విధంగా మనము, ఓకే, మీ చిన్న ట్రిక్ అయితే చెప్తాను ఓకే, కాబట్టి ఫీవర్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా 6 మార్క్స్ క్వశ్చన్కి అడిగితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ రాలా అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క యూనిట్లో ఏమేమి ఉన్నాయి ఫీవర్ అనగానే, ఓకే, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఓకే, అదేవిధంగా క్యూ ఫీవర్, ఎల్లో ఫీవర్, జపనీస్ ఎన్కెఫలైటిస్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫీవర్స్ అన్నట్టు. ఓకేనా, అర్థమవుతుందా. ఒకవేళ నాకు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫీవర్ సంబంధించిన దాంట్లో రాలేదు మేడం అనుకున్నప్పుడు ఈ విధంగా టేబుల్ అయితే వేయండి. ఓకే, ఎందుకంటే రాంగ్ ఆన్సర్ కాదు, ఇవన్నీ కూడా ఒక రకంలో ఫీవర్లో ఉన్న రకాలు కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, ఇందులో ఇంకోటి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫీవర్స్ అడుగుతారు. ఓకే, టైప్స్ ఆఫ్ ఫీవర్ అంటే ఇంటర్మీడియట్, ఒక రిలాప్సింగ్, కంటిన్యూషన్ ఇవన్నీ తెలుగులో ఉన్నాయి, తెలుగులో కూడా మంచిగా చదవండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, అర్థమవుతుందా. టైప్స్ ఆఫ్ ఫీవర్స్, ఓకే, డెఫినేషన్ ఆఫ్ ది ఫీవర్, టైప్స్ ఆఫ్ ది ఫీవర్. ఓకే, ఫీవర్ వచ్చిన పేషెంట్కి ఎలాంటి పరిచర్య చేయాలి. ఓకేనా, కాబట్టి జనరల్గా మీరు ఒకవేళ సిక్ అయినప్పుడు మీకు ఫీవర్ వచ్చినప్పుడు మీ మమ్మీ మీకు ఎలాంటి సేవ చేసింది అవి కొంచెం గుర్తు చేసుకొని ఒక పేషెంట్గా చేసినట్టు ఫీల్ అయ్యి ఆ క్వశ్చన్స్ జనరల్గా రాసుకోండి. ఓకేనా, అదేవిధంగా మామూలు ఇక్కడ ఏంటిదంటే 101 నార్మల్ ఎంత 98.6 degrees ఫారెన్హీట్ నార్మల్ టెంపరేచర్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటిదంటే 101 degrees టెంపరేచర్ ఉంటే కోల్డ్ కంప్రెస్ ఇవ్వాలి. ఇది కూడా రాయండి అమ్మ. ఫీవర్ గురించి ఒక నర్సింగ్ పరిచయం అన్నప్పుడు 101 ఉంటే ఏం చేయాలి, కోల్డ్ కంప్రెస్.
102 ఉంటే ఐస్ క్యాప్, 103 ఉంటే స్పంజ్ బాత్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి నర్సింగ్ పరిచర్య అంటే ఇది. 101 ఉంటే కోల్డ్ కంప్రెస్ ఇవ్వాలి, 102 ఉంటే ఐస్ క్యాప్, 103 ఉంటే స్పంజ్ బాత్ అని రాయండి. అర్థమవుతుంది. ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పాను. టైప్స్ ఆఫ్ ఫీవర్స్, ఓకే, నర్సింగ్ కేర్ ఆఫ్ ఏ పేషెంట్, ఓకే, టైప్స్ ఆఫ్ ఫీవర్స్, ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, వెయిట్. ఓకేమా, మనం ఏమనుకున్నాం, టైప్స్ ఆఫ్ ఫీవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫీవర్ అనగానేమి, టైప్స్ ఆఫ్ ఫీవర్లో ఉన్న రకాలు, ఫీవర్ వచ్చిన వ్యక్తికి ఎలాంటి పరిచర్యలు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్వాసకోశ వ్యవస్థలు, ఈ శ్వాసకోశ సమస్యలను చెప్పాను ఇంతకుముందు. ఏ టాపిక్ వచ్చినప్పుడు మీరు 6 మార్క్స్కి వచ్చినా కూడా మంచిగా రాయండి. 6 మార్క్స్కి వస్తే ఇంకా మంచిగా రాయొచ్చు. ఓకేనా. కాబట్టి ఈ శ్వాసకోశ సమస్యలలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, ఒక జలుబు, దగ్గు, నిమోనియా, ఓకే, కోల్డ్, కాఫ్, నిమోనియా, ఓకే, టాన్సిలైటిస్, బ్రాంకైటిస్, టీబీ. సో ఇవన్నీ కూడా ఈ విధంగా మీ సిలబస్లో మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ చేశాను కూడా. మీకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా మీరు ఓపెన్ చేసి చూడండి ఒకసారి. నేను ఇచ్చిన సిలబస్లో అయితే అన్నీ ఉంటాయి ఈ విధంగా. ఓకేనా, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా శ్వాసకోశ సంబంధించిన సమస్యలు. ఓకే, 6 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ యొక్క టాపిక్ నుంచి వచ్చినట్టయితే ఈ విధంగా ఎలాబరేట్ చేసి దాని గురించి రాసినట్టయితే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకేనా. కాబట్టి ఇందులో ఎక్కువగా ఏం ఇంపార్టెంట్, కొన్నిసార్లు కామన్ కోల్డ్, కాఫ్, నిమోనియా, టీబీ అడుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? కామన్ కోల్డ్, ఓకే, కోల్డ్, కాఫ్, నిమోనియా, టీబీ. ఓకేనా, ఇవన్నీ కొన్ని అడుగుతూ ఉంటారు. టీబీ డాట్స్ గుర్తుపెట్టుకోండి. టీబీలో ఇచ్చే డ్రగ్స్ స్టెప్టోమైసిన్, రిఫాంపసిన్, ఇథమూటాల్, ఇవన్నీ టీబీ డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఆయుర్వేద వైద్యం అంటే ఆయుష్. ఆయుష్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడుగుతూ ఉంటారమ్మా. ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద మనం చూసినట్టయితే చూడండి. ఓకే, కాబట్టి జీర్ణకోశ సమస్యలు. జీర్ణకోశ సమస్యలు అనగానే మళ్ళీ నేను చెప్తున్నాను ఈ విధంగా రాయండి. ఓకే, జీర్ణకోశ సమస్యలు అంటే ఇండైజెషన్, అజీర్తి అంటారు. ఓకేనా. వామిటింగ్స్ అంటే వాంతులు. ఓకేనా. కాబట్టి చూడండి, అదేవిధంగా విరోచనం, డయేరియా, అదేవిధంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, నెక్స్ట్ హెమరాయిడ్స్, అల్సర్స్. ఓకే, ఇవన్నీ కూడా శ్వాసకోశ జీర్ణకోశ సమస్య. ఓకేనా. ఇండైజెషన్, వామిటింగ్, మోషన్స్, కాన్స్టిపేషన్, హెమరాయిడ్స్, హెర్నియా, అల్సర్స్, ఇవన్నీ కూడా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు. కాబట్టి ఇందులో ఎక్కువగా ఏం అడుగుతారంటే ఇండైజెషన్ అంటే అజీర్తి అంటే ఏంటిదమ్మా? అజీర్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అజీర్తి అడుగుతారు ఈ యొక్క యూనిట్ నుంచి. అదేవిధంగా ఏమడుగుతారు? మలబద్ధకం, మలబద్ధం అడుగుతారు. అదేవిధంగా ఇంకేంటిదంటే విరోచనలు అంటే డయేరియా గురించి అడుగుతారు. అదేవిధంగా మొలలు, అర్షములు, హెమరాయిడ్స్, అర్షములు, ఇవి కూడా అడుగుతారు. ఓకేనా. అర్థం జీర్ణకోశ దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? అజీర్తి, మలబద్ధకము, అర్షములలు, విరోచనాలు అంటే డయేరియా. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద మూత్ర సంబంధమైన సమస్యలు. ఈ మూత్రమైన సమస్యలు మనం ఏమనుకున్నాం? రీనల్ కోలిక్, ఓకే, రిటెన్షన్ ఆఫ్ యూరిన్, ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్, పాలియూరియా, ఇవన్నీ అనూరియా, యూరినేషన్ ఎక్కువగా రావడం, మొత్తానికి రాకపోవడం, కొంచెం కొంచెం రావడం, ఆపుకోలేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు, మూత్రకోశ సంబంధమైన సమస్యలు. అర్థమవుతుందా? కాబట్టి ఇందులో రీనల్ కోలిక్ అని డిలీట్ చేశారు కాబట్టి అవసరమైతే ఇందులో అంతగా ఇంపార్టెంట్ ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఎడమ కూడా డిలీట్ చేశారమ్మా. ఎడమ కూడా దీనికి కిందగా వస్తుంది. ఎడమ యాక్చువల్గా ఇంపార్టెంట్ కానీ డిలీట్ చేశారు. గుండె మరియు రక్తనాళంలో సమస్యలు. కాబట్టి గుండె రక్తనాళ సమస్యలు అంటే మనం ఇందులో మళ్ళీ ఏమనుకున్నాం? కాబట్టి గుండె సంబంధించిన ఏముంటాయి ఇందులో? మామూలుగా ల్యూకేమియా, చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్, ఓకే, ఇవన్నీ కూడా సంబంధించినవి. ఓకేనా. ఎనీమియా, ఓకే, ల్యూకేమియా, ఎనీమియా, చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి హైపర్ టెన్షన్, ల్యూకేమియా అనేది ఇందులో నుంచి డిలీట్ చేశారు. ఓకే, హైపర్ టెన్షన్. అదేవిధంగా ఏమని చెప్పాను? హైపర్ టెన్షన్, ల్యూకేమియా డిలీట్ చేశారు. అదేవిధంగా కొన్ని అనీమియా చదవండి. ల్యూకేమియా, హైపర్ టెన్షన్ డిలీట్ చేశారు. అనీమియా అంటే రక్తహీనత, హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ కొంచెం చదవండి. ఓకే, నెక్స్ట్ నాడి సంబంధమైన సమస్యలు. నాడి సంబంధమైన సమస్యలలో మామూలుగా సివిఏ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ బ్యాక్ పెయిన్, హెడేక్, ఓకే, పెరాలసిస్, సివిఏ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సివిఏ అంటే ఏమీ లేదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్. ఒక బ్రెయిన్కి ఏ విధంగా హార్ట్ అటాక్ వస్తుందో, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి అందకుండా వచ్చేదాన్ని సివిఏ, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానీ స్ట్రోక్ కానీ అంటారు. ఓకేనా. హెడేక్ కానీ చదవండి. పెరాలసిస్, పక్షవాతం కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద నాడిమండల వ్యవస్థ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద జీవక్రియల అసమతుల్యత వల్ల కలుగు మెటబాలిక్. కాబట్టి ఇందులో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ పీ3 అంటే ఏంటి? ఓకే, పాలిఫేసియా, పాలిడిప్సియా, పాలియూరియా అంటే ఎక్కువ ఆకలి, ఎక్కువ దాహం, ఎక్కువ యూరినేషన్. అర్థమవుతుంది? ఎక్కువ ఆకలి అవుతుంది, ఎక్కువ దాహం అవుతుంది, ఎక్కువ యూరిన్కి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ పీ3 అంటారు. ఓకేనా. ఇవి రాయండి. ఓకే,
యూరిన్ గురించి అంటే మామూలు యూరిన్ టెస్ట్ గురించి అడుగుతారు, కొన్ని అడిగితే అడగవచ్చు, అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు అది. ఓకేనా. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డయాబెటిక్ ఫుడ్, ఓకేనా. షుగర్ పేషెంట్స్ కాలని ఈ విధంగా వాళ్ళని ఎప్పటికీ పొడిగా ఉంచుకోవాలి, చెప్పులు లేకుండా నడవకూడదు, చిన్న గాయమైన అశ్రద్ధ చేయకూడదు, తడిగా ఉంచకూడదు. ఓకే, ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకుంటూ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్ మనం చెప్పాలి. నెక్స్ట్ కమింగ్ టు ద అంగవైకల్యం నందు పరిచయం 6th యూనిట్. ఈ యూనిట్లో చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఏమీ లేదు. అంగవైకల్యం అంటే ఏంటిది, అంగవైకల్యం రకాలు ఏంటిది, ఓకే, అంగవైకల్యం వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఓకేనా. ఇది అది మొత్తం అంత చదివినా కూడా అదే ఉంటుంది మ్యాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ మందుల నిర్వహణ. ఓకే, ఈ మందుల నిర్వహణలో ఏంటిదంటే ముఖ్యంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ది డ్రగ్స్, అంటే మందుల యొక్క వర్గీకరణ. మందుల యొక్క వర్గీకరణ అంటే ఏ విధంగా వర్గీకరిస్తారు, అవి పనిచేసే విధానం, మనం తీసుకున్న తర్వాత అవి మన శరీరంపై పనిచేసే విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా. కాబట్టి ఇక్కడ ఏంటి, యాంటీహిస్టమిన్స్ అనుకున్నాం. యాంటీహిస్టమిన్స్ అంటే ఏంటిది, ఎలర్జీని తగ్గించేవి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద యాంటీపైరటిక్. పైరటిక్ అంటే జ్వరాన్ని తగ్గించేది, నొప్పిని తగ్గించేది. అనాలజిక్స్ అంటే నొప్పిని తగ్గించేవి, అనాలజిక్స్. ఓకేనా. అదేవిధంగా యాంటీ హైపర్టెన్సివ్, బీపీ పేషెంట్స్. యాంటీవైరల్, ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించేవి. యాంటీబయాటిక్, బ్యాక్టీరియా నశింపజేసేవి. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా రకాల. యాంటీకోగులెంట్స్, బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూసుకునేటివి. ఓకే, యాంటీ పాయిజనస్, ఒక పాయిజన్కి విరుగుడు, యాంటీడోట్స్, పాయిజనస్కి విరుడుగా. ఒక యాంటీ స్నేక్ వీనం, ఒక పాము కాటుకు విరుడుగా. యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఇవేంటి కుక్క కాటుకు ఇచ్చే మందు. ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ది డ్రగ్స్, ఓకేనా. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ కాబట్టి ఇందులో మేమైతే అనుకున్నాం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ ఈ టాపిక్ కూడా రెండు సేమేనమ్మా. అడ్మినిస్ట్రేషన్ అన్న కూడా, రూట్స్ ఆఫ్ అన్న కూడా రెండు సేమ్. అంటే మందులను ఎన్ని రకాలుగా ఇవ్వవచ్చు, అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లాసిఫికేషన్ అడగకపోయినా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ అయితే చాలా చాలా అడుగుతూ ఉంటారు రిపీటెడ్గా. కాబట్టి ఒకసారి చూసుకోండి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అన్న, ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ అన్న, మందులు ఇచ్చే విధానం అన్న, రూట్స్ అన్న సేమ్ మీనింగ్. కాబట్టి ఈ విధంగా చూడండి. ఓకే, కాబట్టి ఎన్ని విధాలుగా ఇస్తారు, ఫస్ట్ పిఓ అంటే పరు ఓరల్, నోటి ద్వారా ఇస్తారు. నోటి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇచ్చేదాన్ని ఏమంటే ప్యారెంటల్. మరొకసారి చెప్తున్నాను చూడండి, నోటి ద్వారా ఇచ్చేదాన్ని పరు ఓరల్ అంటారు, నోటి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇచ్చేదాన్ని ప్యారెంటల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. కాబట్టి ప్యారెంటల్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, ఐఎం అంటే ఇంట్రామస్క్యులర్ కండరానికి, ఇంట్రావీనస్ నరానికి, ఇంట్రాథీకల్ హార్ట్కి, ఇంట్రాఆషియస్ బోన్కి. ఓకే, అదేవిధంగా పీవి అంటే వెజైన ద్వారా, యోని ద్వారా ఇచ్చేది. రెక్టమ్ ద్వారా ఇచ్చేది. ఓకే, పిఏ యానస్ ద్వారా ఇచ్చేది. ఒక ఇన్స్టలేషన్, ఒక నోటి ద్వారా చుక్కలు, ముక్కులో, నోట్లో, గొంతుకలో ఇవన్నీ వేసి చుక్కలు, ఇన్స్టలేషన్ అంటే డ్రాప్స్. ఓకేనా. అదేవిధంగా టాపికల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే మనకు ఆయింట్మెంట్ స్కిన్కి రాసేవి ఎక్స్టర్నల్గా. సో ఇవన్నీ కూడా మందులు ఇచ్చే మార్గాలు. అర్థమవుతుందా ఇవన్నీ కూడా. ఓకే, చదవండి ఒకసారి, ఈజీగానే ఉంటుంది సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా. ఓకే, ఇందులో కూడా మనం అదేవిధంగా మందులు ఇచ్చేటప్పుడు పాటించవలసిన సూత్రాలు. ఈ సూత్రాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే చూడండి ఇక్కడ రైట్స్. ఈ సూత్రాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకే, 5 రైట్స్ ఉంటాయి. ఓకే, రైట్ పేషెంట్, సరైన పేషెంట్కి ఇచ్చావా, సరైన మందు ఇచ్చావా, సరైన డ్రగ్ ఇచ్చావా, సరి అయిన పేషెంట్కి సరి అయిన మందు, సరి అయిన టైంకి, సరైన మోతాదులో, సరైన రూట్లో. ఓకేనా, అర్థమవుతుందా. ఎందుకంటే పేషెంట్ చాలామంది ఉండొచ్చు ఒకటే నేమ్ తోటి. కాబట్టి సరైన పేషెంట్ ఇచ్చావా, సరైన మందు ఇచ్చావా, ఇచ్చే ముందు మనం చూడాలి ఎక్స్పైరీ డేట్ అన్నీ కూడా, సరైన మందేనా అది కాదా అని, సరైన టైంకి ఇచ్చావా, ఎగ్జాక్ట్ అదే టైంకి ఇచ్చావా లేదని. ఓకేనా, సరైన, ఓకే, తర్వాత సరైన మోతాదులో, ఎంత మోతాదు, ఇప్పుడు తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ, 2 ml 5 ml 2 mg 5 mg. సరైన మందు, సరైన పేషెంట్కి, సరైన టైంలో, సరైన మోతాదులో, సరి అయిన విధంగా ఇవ్వాలి. ఓకే, అవన్నీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా మనము డాక్యుమెంట్ లిఖితపూర్వకంగా రాయాలి. ఓకేనా, ఇవన్నీ కూడా సూత్రాలు. కాబట్టి అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్స్కి. ఓకేనా, మందులు ఇచ్చేటప్పుడు పాటించవలసిన సూత్రాలు. కాబట్టి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇవన్నీ మనం ఓవరాల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ డ్రగ్స్ యూజ్ ఇన్ మైనర్ ఎలిమెంట్స్. కాబట్టి చిన్న చిరు వ్యాధులకు. కాబట్టి చిరు వ్యాధులు అంటే ఏమనుకున్నాం, మామూలుగా మనం గమనించినట్టయితే చిరు వ్యాధులు అంటే ఏమైనా కట్స్. ఓకే, కట్స్, వూండ్స్ అడుగుతారమ్మ 2 మార్క్స్ క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. వూండ్స్, ఓకే, గాయం అంటాం. ఓకేనా, ఓకే, గాయం, ఓకే, కట్స్, వూండ్స్, బర్న్స్, ఓకే, స్క్రేప్స్ ఇట్లా గీరుకపోవడం. ఓకే, సో ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవన్నీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఏమేమి ప్రాబ్లంకి ఏమేమి మందిస్తున్నారో కూడా చదవండి ఒకసారి. ఈ డ్రగ్ కిట్ అనేది నేను డిలీట్ చేశారు. నెక్స్ట్ కామన్ ఎమర్జెన్సీ డ్రగ్స్. ఈ కామన్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే మనకు చూడండి, యాంటీకోగులెంట్, మెగ్నీషియం సల్ఫేట్, డెరిఫిలిన్, అట్రోఫిన్,
యాంటీ స్నేక్ వీనం, యాంటీ రేబిస్ వ్యాక్సిన్, యాంటీ పాయిజనస్, ఇవన్నీ కూడా విటమిన్ కే, ఇవన్నీ కూడా అత్యవసరమైన సమయంలో పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగించే మందులు. ఓకేనా. మెగ్నీషియం సల్ఫేట్, డెరిఫిలిన్, ఎవిల్, యాంటీ హిస్టమిన్స్, ఓకే, హెపారిన్, ఓకే, బ్రాంకోడైలేటర్స్, ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అత్యవసరమైన సమయంలో ఉపయోగించే మందులు. కాబట్టి ఒకసారి చదవండి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వీనం, యాంటీ పాయిజనస్, ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రథమ చికిత్స అనగానే మీరు గుర్తు కావాల్సింది ఏంటిదంటే ఇందులో ఏమి లేదమ్మా నేను చెప్పేవి ఫస్ట్ ఎయిడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5 యూనిట్లు మీరు చదవాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటిది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటిది, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు పాటించవలసిన సూత్రాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్లో ఏమేమి ఉండాలి, అర్థమవుతుందా? ఫస్ట్ మనకు ప్రథమ చికిత్స దాంట్లో మనం ఫస్ట్ ఎయిడ్లో మనం ఏం నేర్చుకోవాలనుకున్నాం, ప్రథమ చికిత్స అంటే ఏమిటి, ప్రథమ చికిత్స ఇచ్చేటప్పుడు పాటించవలసిన సూత్రాల్లో, ప్రథమ చికిత్స మనం ఇచ్చేటప్పుడు ఏమేమి కిట్స్ అందులో ఉపయోగిస్తున్నాం, అంటే ఏమేమి వస్తువులు ఉన్నాయి కిట్ బాక్స్లో. ఓకేనా. అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే బ్యాండేజెస్. గుర్తుపెట్టుకోండి, బ్యాండేజెస్ అంటే ఏంటిది, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, మన బ్యాండేజెస్ కట్టేటప్పుడు ఏమేమి సూత్రాలు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండేజెస్ 2 రకాలు, చిన్న క్లాత్ లాంటిది అది. ఓకేనా. బ్యాండేజ్ అనేది ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది క్లాత్, ఇట్ విల్ బి మెయిన్లీ యూస్ టు సపోర్ట్ ద వూండ్ ఆఫ్ ది పేషెంట్స్. ఓకేనా. కాబట్టి ఈ విధంగా అదేవిధంగా టైప్స్ ఏముంటాయి, రూరల్ బ్యాండేజ్ ఉంటుంది, క్రేప్ బ్యాండేజ్ ఉంటుంది, ట్రయాంగులర్ బ్యాండేజెస్ అవి ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా సూత్రాలు ఏముంటుంది, మనము మనం కంఫర్టబుల్గా పేషెంట్ సౌకర్యవంతంగా ఉన్నాడా, మన బ్యాండేజ్ కట్టేటప్పుడు పేషెంట్ సౌకర్యవంతంగా ఉన్నాడా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఒక హెడ్కి సంబంధించిన సమయంలో తప్ప మిగతా సమయంలో పేషెంట్కి ఎదురుగా ఉండి మనము టై చేయాలి. ఓకేనా. సౌకర్యవంతంగా చూడాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ అంటే ఏంటిదంటే పేషెంట్కు తలకు అయినప్పుడు మాత్రమే మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కడతాం, కానీ తలకు సంబంధించింది కాకుండా మిగతా సమయంలో మనం పేషెంట్కి ముందుగా ఉండి మనం బ్యాండేజ్ కట్టాలి. మనకు అవసరం ఉన్నంత వరకు లెఫ్ట్ సైడ్లో కొంచెం కాటన్ బ్యాండేజ్ తీసుకొని రైట్ సైడ్ దాంతో మనం కడుతూ ఉండాలి. ఓకేనా. మరీ టైట్గా కట్టకూడదు, మరీ లూజ్గా కూడా కట్టకూడదు. ఓకేనా. పేషెంట్ కంఫర్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, మంచి నాట్ అంటే ముడి వేయాలి లేదా సేఫ్టీ పిన్ పెట్టాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మంచి నీట్గా ఒక మంచి అపియరెన్స్ వచ్చే క్లమ్స్గా పడేసుకుంటూ చికాకు తెప్పించే విధంగా ఉండకూడదు. ఓకేనా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇట్స్ క్లియర్. ఓకే, ఏమనుకున్నాను ఇందులో మనము ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి అన్నట్టు, ఫస్ట్ ఎయిడ్ ప్రిన్సిపల్స్ బాక్స్లో ఉన్న అవి. ఓకే, నెక్స్ట్ ఏమనుకున్నాం, బ్యాండేజెస్ గురించి చెప్పాను. ఓకేనా. అదేవిధంగా ఫ్రాక్చర్స్ అమ్మ, ఎముక విరుగుట్లో ఎన్ని గ్రీన్ స్టిక్. ఓకేనా. తర్వాత చాలా రకాలైతే ఉన్నాయి. ఓకేనా. కాబట్టి ఓకే, ఏమేమి ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్. ఓకేనా. ఇవన్నీ కూడా ఫ్రాక్చర్స్, ఎముక విరుగుట్లో ఉన్న రకాలు, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు అది చదవండి. ఓకేనా. అదేవిధంగా గాయం ఎన్ని రకాలు, గాయాలకి ఏ విధమైన చికిత్స ఇస్తారు. ఓకేనా. అది. సో నెక్స్ట్ ఇంకేంటిది, ప్రథమ చికిత్స అంటే అన్య వస్తువులు, మన శరీరానికి ఉపయోగం లేని వస్తువు అనుకోకుండా మన కంట్లో కానీ చెవిలో కానీ ముక్కులో కానీ ప్రవేశించినప్పుడు దాన్ని ఏ విధంగా తీయాలి, దాన్ని ఫారెన్ బాడీస్ లేదా అన్య వస్తువులు అంటారు. ఓకేనా. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇది అడుగుతారమ్మా, ఫారెన్ బాడీస్ రిమూవల్, ఫస్ట్ ఎయిడ్ డెఫినేషన్, ఇవన్నీ అడుగుతారు. అర్థమవుతుందా? ఇందులో ఫస్ట్ ఎయిడ్ రిఫరల్లో మనం ఏమో ప్రథమ చికిత్స గురించి చెప్పాను, కట్స్ గురించి అంటే గాయములు ఎన్ని రకాలు, ఫారెన్ బాడీస్. ఓకే, ఈ విధంగా మన శరీరం నుంచి బయటికి తీయాలి ఈ విధంగా. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, మనం బర్న్స్ కూడా అడుగుతూ ఉంటారమ్మా, బర్న్స్ అంటే ఏంటిది అని. ఓకే, మన బర్న్స్ మనం అనగానే ఇక్కడ చూసుకుని దీన్ని రూల్ ఆఫ్ 9 అంటారమ్మా. రూల్ ఆఫ్ 9 అంటే మన ఫేస్ మొత్తం కంప్లీట్గా కాలితే 9% వేస్తారు. ఓకే, చేతికి మొత్తం కాలితే ఓకే ఫ్రంట్ సైడ్ 9, బ్యాక్ సైడ్ 9, కాబట్టి ఒక చేయి మొత్తం కాలితే 18%. అదేవిధంగా ఇటు సైడ్ ఒక చేయి ఇటు ఫ్రంట్ సైడ్ కాలితే 8, 9, ఇంకా బ్యాక్ సైడ్ కాలితే 18%. కాలు కూడా అంతే, కాలు ఒక సైడ్కి కాలితే 9, బ్యాక్ సైడ్ కూడా కాలిపోతే 18%. ఈ విధంగా 18. ఓకేనా. ఓవరాల్గా ఒక చేయి మొత్తం కాలితే 18, ఇంకో చేయి కాలితే 18, ఒక కాలు మొత్తం కాలిపోతే 18, ఇంకో కాలు కాలితే 18. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ చెస్ట్ 9, బ్యాక్ సైడ్ చెస్ట్ 9, కాబట్టి 9 + 9 18. వెజైన దగ్గర ఈ యొక్క ప్రైవేట్ పార్ట్లో కాలిపోతే 1%. అంటే అన్నీ కూడా 9తో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కాలిన పేషెంట్. కాబట్టి దాన్ని ఏమంటారంటే రూల్ ఆఫ్ 9. డాక్టర్స్ అయినా ఎవరైనా చెప్పండి, ఆ పేషెంట్ అయితే 45% కాలిపోయాడంటే ఏ విధంగా కౌంట్ చేస్తారు, ఈ విధంగా రూల్ ఆఫ్ 9 అనే ఒక ఫార్ములా ద్వారా పేషెంట్ని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఇది రాయండి ఒక బర్న్స్ అనే సమయంలో, ఈ విధంగా కొంచెమైనా 2 పాయింట్స్ అయినా రాయండి. ఓకేనా. బర్న్స్ అడుగుతారు. నెక్స్ట్ కమింగ్ ఇంతకుముందు చెప్పాను ఫ్రాక్చర్స్ అనేవి. ఫ్రాక్చర్స్ అంటే ఏంటిది, ఒక ఫ్రాక్చర్స్లో ఉన్న రకాలు, ఏ విధమైన అంటే ఎముక విరుగుట, ఇవి అడుగుతారు కంపల్సరీగా. ఫస్ట్ ఎయిడ్,
ఓకే, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్, బ్యాండేజెస్, ఫ్రాక్చర్స్ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఎమర్జెన్సీ కేర్. ఈ ఎమర్జెన్సీ కేర్లు అంటే అత్యవసరమైన సమయంలో ఇది కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి నచ్చిన టాపిక్ అయితే తీసుకుంటారు. అయినా కూడా నేను చెప్పాల్సింది చెప్తాను. బ్లీడింగ్ కానీ, ఓకే చూడండి ఇక్కడ బ్లీడింగ్ అని కాకుండా దానికి ఎక్కువగా స్టాగ్నేషన్ అంటే డిలీట్ చేస్తారు. ఊరి తీసుకుంటే స్ట్రాంగులేషన్, ఓకే స్ట్రాంగులేషన్ అంటే అది డిలీట్ చేస్తారు ఈ టాపిక్ అని, కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. డ్రౌనింగ్, నీటిలో మునుగుట, దానికంటే ఎక్కువగా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్ ఎక్కువ అడుగుతారమ్మ. అన్కాన్షియస్నెస్ కానీ సిపిఆర్, కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటారు, లేదా కార్డియాక్ అరెస్ట్. ఓకేనా. అదేవిధంగా షాక్ కానీ, పాయిజనింగ్ కానీ, స్నేక్ బైట్ కానీ, సివిఏ, ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. అర్థమవుతుందా. లాస్ట్ దాంట్లో ఏమనుకున్నాం మనము, బ్లీడింగ్, ఓకే అదేవిధంగా ఆస్ఫిక్సియా, లాస్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఓకే అదేవిధంగా ఇక్కడ ఇచ్చింది కదా ఊపిరి కష్టంగా ఉండడం, ఓకే ఇవన్నీ కూడా మనకు ఓకే డౌన్ నీటిలో మునుగుట, ఆస్ఫిక్సియా, ఓకే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, కన్వల్షన్స్, ఓకే షాక్, పాయిజనింగ్, స్ట్రోక్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఇప్పటివరకు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేశాను కూడా. ఓకే కాబట్టి మరొకసారి మనము చూద్దాం. మీ యొక్క సిలబస్ ప్రకారంగా కొన్ని అయితే ఇక్కడ చూడండి, మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ తెలుగులో, మీకు తెలుగు చాలా మంది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు కాబట్టి మీకోసం సపరేట్గా. కాబట్టి ఇందులో ఇంతకుముందు ఫస్ట్ నేను చెప్పినవి ఫాలో అవ్వండి. అవి కాకపోతే కొన్నిసార్లు ఆటోక్లేవ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఇవైతే మీకోసం సపరేట్గా రాసింది. ఓకే సో ఇవన్నీ చూడండి అమ్మ, ఇవన్నీ కూడా. ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది, సో అవన్నీ కూడా సఫికేషన్ డిలీట్ చేశారని చెప్పాను. ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ అంటే సబ్సెంట్లో ఉపయోగించే కిట్ బాక్స్ డిలీట్ చేశారు, కానీ చదవండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే ఓకేనా. అదేవిధంగా మీకు ఇవే ఇంపార్టెంట్, డిలీటెడ్ కంటెంట్ సపరేట్గా, ఓకే సపరేట్గా కావాలంటే సరే సపరేట్గా కూడా చూపిస్తాను. ఒకసారి మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను. చూడండి అమ్మ ఒకసారి, ఇక్కడ మనకు ఓవరాల్గా వెయిటేజ్ ఇన్ మార్క్స్ అని ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇదంతా కూడా అంతా మనకు అంటే ఏ యూనిట్ ఎక్కువ మార్క్స్ వస్తాయని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా డిలీటెడ్ కంటెంట్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే ఫస్ట్ యూనిట్ ఏవి డిలీట్ చేయలేదు. ఇందులో కూడా కేర్ ఆఫ్ హెయిర్ వాష్ డిలీట్ చేయడం అనేది జరిగింది. సెల్ఫ్ యాక్చువలైజేషన్ డిలీట్ చేశారు. థర్డ్ యూనిట్లో మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ డిలీట్ చేశారు. ఫోర్త్ దాంట్లో మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజింగ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ డిలీట్ చేశారు. ఓకే నెక్స్ట్ హైపర్ టెన్షన్ అండ్ లికేమియా డిలీట్ చేశారు. చూడండి అందులో కూడా ఆల్మోస్ట్ చెప్పినవి చదివితే సరిపోతుంది. డ్రగ్ కిట్ డిలీట్ చేశారు. ఓకేనా. సో మీకు సపరేట్గా కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తా. ఓకే ఇది డిలీటెడ్ కంటెంట్ సపరేట్గా, కాబట్టి ఇందులో అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అసలు సిలబస్ అంతా మనం పట్టించుకోం కూడా, అలాంటి టాపిక్స్ అయితే డిలీట్ చేశారు. కొన్ని మెథడ్స్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్ మాత్రం ఒకటే ఇంపార్టెంట్ టాపిక్, అదొకటి డిలీట్ చేశారు. పల్స్ టెంపరేచర్ కూడా ఇంపార్టెంటే, అదొక డిలీట్ చేశారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, ఇంతగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే ఇది టాపిక్స్, ఎందుకంటే ఇవి కూడా ఎందుకంటే ఎవరో ఒకరికి అడుగుతారు, మేము డిలీట్ కంటెంట్ చెప్పండి మేడం అంటారు. కాబట్టి మనకు చెప్పాను ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్, సఫకేషన్, డ్రగ్ కిట్, ఓకే ప్రెజర్ పాయింట్స్ ఇందులో డిలీట్ చేశారు, వేరే ప్లేసెస్లో ఉంది అది, కాబట్టి చదవండి అది. ఓకే లుకిమియా, హైపర్ టెన్షన్, రీనల్ కాలిక్, ఎడిమా, అనోరెక్సియా, పల్స్ టెంపరేచర్, కేటగిరీస్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజింగ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేశారు. ఓకేనా. కాబట్టి మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ చూడండి ఒకసారి. హాస్పిటల్ అంటే ఏంటిది, ఆరోగ్యపు అలవాట్లు, ఓకే స్పెసిమెన్ కలెక్షన్ అంటే ఏంటిది, క్రిమి నిర్మూలన, క్రిమిరహితం అంటే ఏంటిది, ఒక వైటల్ సైన్స్, జీవ చిహ్నాలు, హైపర్ టెన్షన్ డిలీట్ చేశారు, టైప్స్ ఆఫ్ హ్యాండ్ క్యాప్డ్, ఓకేనా. అదేవిధంగా ఆయుష్ అంటే ఏంటిది, జనరల్ ట్రీట్మెంట్ ఫర్ ఫీవర్, బ్లీడింగ్ అంటే ఏమిటి, రక్తస్రావం, హాస్పిటల్ బెడ్స్ ఏంటి, ప్రెజర్ పాయింట్స్ అంటే పడకపులు, ర్యాపిడ్ పుల్ అంటారు, మెడికల్ వేస్ట్ ఏంటిది, నిమోనియా, ఓకే కోలిక్ డిలీట్ చేశారు, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజెస్, డయాబెటీస్ అంటే ఏంటిది, ఫారెన్ బాడీస్, అన్ని వస్తువుల నిర్మూలన, ఓకే కాజెస్, క్లాసిఫికేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రాక్చర్స్, ఓకే డీటెయిల్ అయిపోతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. కాబట్టి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అంటే ఈ విధంగా ఇట్లా టేబుల్ పెట్టేసి
నీట్గా అన్నీ రాయండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఆ పని చేయండి, తెలిస్తే రాయండి. ఓకేనా? ఈ విధంగా లేకపోతే ఏంటంటే అని ఇంకొంది అనుగుణంగా ఈ విధంగా పెట్టి ఓకే సఫకేషను, ఓకే స్ట్రాంగులేషను, డ్రౌనింగ్, బ్లీడింగ్, అన్కాన్షియస్నెస్ ఈ విధంగా కొంచెం రాయండి ఆ విధంగా వస్తే. ఓకేనా? ఓకే వన్ మోర్ ఇది లాస్ట్ బిఫోర్ కరోనా బ్యాచ్ అప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ రావడం అనేది జరిగింది కాబట్టి ఆసుపత్రి నిర్వచింపము, ఆరోగ్యపు అలవాటు, నమూనా సేకరించేటప్పుడు పాటించవలసిన సూత్రాలు, క్రిమినాశనం, క్రిమిరహితం, జ్వరంలోని రకాలు, రక్తహీనత, అంగవైకల్యంలోని రకాలు, ఆయుష్ను, కట్టుకట్టులోని రకాలు, రక్తస్రావం అనగానేమి, వ్యాయామం గురించి క్లుప్తంగా రాయండి, నమూనా సేకరణ, భద్రపరచు విధానము, జీవ వ్యర్థ పదార్థముల నిర్వహణ గురించి, జీవ చిహ్నాల గురించి, నిమోనియా వ్యాధి గల కారణాలు, వివిధ రకాల మందులు ఇచ్చే మార్గములు, విరోచనలు అనగానేమి, గాయములోని రకాలు. ఓకే, అర్థమవుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినవి వస్తాయి, చాలా ఈజీగానే వస్తుంది. మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. నేను ఏదైతే చెప్పినా అవి ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇంగ్లీష్లో కావాలనుకున్నాక ఇంగ్లీష్లో కూడా చూడండి ఒకసారి. ఓకే ఓకే సో టిల్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ ది ఓవరాల్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ది ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. అంటే ఇది హాస్పిటల్కి రిలేటెడ్గా ఉంటుందమ్మా. హాస్పిటల్, కమ్యూనిటీ అంటే సమాజం. ఓకే, హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్యము, అభివృద్ధి అంటే మెంటల్ హెల్త్. ఒకే విధంగా డైట్, అనాటమీ అండ్ ఫీచర్స్ ఇవన్నిటితో పోలిస్తే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ అంటే ప్రాథమిక అవసరాలు తీర్చడం. హాస్పిటల్లో పేషెంట్ వచ్చిన ప్రతి పేషెంట్కి ప్రాథమిక అవసరాలు తీర్చడంలో అన్నట్టు ఇవన్నీ కూడా. కాబట్టి 70% సిలబస్, 30% డిలీటెడ్ కంటెంట్. అదేవిధంగా ఇంకేమనుకున్నాము మనము, ఓకే మోడల్ క్వశ్చన్ పేపర్స్ చెప్పాను, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను, డిలీటెడ్ కంటెంట్ సపరేట్గా చెప్పాను. సో ఇవన్నీ కూడా చెప్పాను. ఓకే, ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. ఓకే, మీకు కూడా బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో సారీ ఫర్ ది డిలే. ఓకే, ఐ హోప్ దిస్ వన్ ఇస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. యూ మే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఎగ్జామ్ డెఫినెట్లీ యూ మే గివ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ మై కంటెంట్. ఓకే, అప్పుడే మీరు మీ ఈ క్లాసెస్ అయితే అంటే ఈ చెప్పిన క్లాసెస్ మంచిగా శ్రద్ధగా విని ఏవైతే చెప్పిన టాపిక్స్ మంచిగా చదువుకున్నట్టయితే కంపల్సరీ మేము మంచి మార్క్స్తో పాటుగా మంచి నాలెడ్జ్ అయితే స్కోర్ చేసుకుంటారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. And one more, I wishing all the best to all my dear students who were watching my channel, who are going to write the examination. So once again, have a nice day.